ఢిల్లీలో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. 11 ఏళ్లుగా ఢిల్లీ అసెంబ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల్లో ఉంది. బీజేపీకి అందని ద్రాక్షలా ఢిల్లీ మారింది. పార్లమెంటు ఎన్నికల్లో స్వీప్ చేస్తున్నప్పటికీ అసెంబ్లీకి వచ్చేటప్పటికీ తుడిచిపెట్టుకుపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఢిల్లీలో వరుస ఓటములు చవిచూసిన బీజేపీ ఎలాగైనా గెలిచి తీరాలని శక్తులన్నీ ఒడ్డుతోంది. ఆప్ రావటంతో క్షేత్రస్థాయిలో బలం కోల్పోయిన కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తోంది. ఢిల్లీలో 1993లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రుల్ని మార్చింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవటం బీజేపీకి అదే మొదటి, చివరిసారి. 1998 నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా 5 సార్లు ఓటమి చవిచూసింది. 1998లో షీలా దీక్షిత్ కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడి నుంచి వరుసగా 3 సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. ఆ తర్వాత 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీల కంటే అత్యధికంగా 31 స్థానాలు దక్కించుకున్నా రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన ఆప్కు సీఎం పీఠం దక్కింది. సీఎంగా కేజ్రీవాల్ తొలిసారి బాధ్యతలు తీసుకున్నారు. విస్పష్ట మెజారిటీ కావాలంటూ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆప్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 70 అసెంబ్లీ సీట్లకు కాను ఆప్ 67 సీట్లను కైవసం చేసుకోగా బీజేపీకి 3 సీట్లే దక్కాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 62 సీట్లతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకున్నారు. బీజేపీ 8 స్థానాలను దక్కించుకుంది. 70 స్థానాల్లో 12 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. 58 జనరల్ స్థానాలున్నాయి. 12 రిజర్వ్డ్ స్థానాల్లోనూ ముస్లిం మైనారిటీలు నిర్ణయాత్మక పాత్ర పోషించే 8 స్థానాల్లో మొత్తంగా 20 స్థానాల్లో 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. అన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తోంది. మురికివాడల్లో నివసించే వారి ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. వీరి సంఖ్య దాదాపు 20 లక్షలు ఉంటుందని అంచనా. వీరు సాంప్రదాయకంగా ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో కాంగ్రెస్కు మద్దతుదారులు. మొహల్లా క్లినిక్లు, విద్యుత్, నీటి బిల్లుల తగ్గింపు, ప్రాథమిక సౌకర్యాలను అందించడం వంటి లక్ష్య విధానాల ద్వారా ఆప్ వారిని తన వైపుకు తిప్పుకోగలిగింది. అందుకే కాంగ్రెస్ ఓటు బ్యాంకు తగ్గిపోయింది. 3 పార్టీలు సంక్షేమ పథకాలతో ఓటర్లకు వలవేస్తున్నాయి. బీజేపీకి రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన నేత లేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖంతోనే బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. రైతుల ఆందోళన బీజేపీకి నష్టం చేయొచ్చు. ఎందుకంటే ఢిల్లీలో సిక్కుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ కు కూడా సరైన నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలే ప్రచారం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ బాహుబలిగా ఉన్నారు. ఆయనే ప్రచారాన్ని ఒంటి చేత్తో నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఆయన స్థాయికి తగ్గ నేత బీజేపీ, కాంగ్రెస్ కు లేకపోవటం ఆ పార్టీలకు మైనస్ గా మారింది. ఎంపీ ఎన్నికలకు పోలింగ్ జరిగినప్పుడు అంతా మోదీకి ఓటేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చేసరికి అందరూ కేజ్రీవాల్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.